నమస్తే. కొద్ది నెలలుగా ఇజ్రాయెల్, హమాస్, లెబనాన్ మధ్య యుద్ధం నెలకొన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఒడుతొడుగులు ఎదుర్కొంటున్నా కూడా గత 7 వారాలుగా భారతదేశం ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో మొదటిసారిగా $700 బిలియన్ దాటింది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉన్న దేశాల్లో భారతదేశం 4వ స్థానానికి చేరింది. చైనా మొదటి స్థానంలో ఉండగా జపాన్, స్విట్జర్లాండ్ 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున విదేశీ మారక నిల్వలు ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెప్పొచ్చు. ఇక భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఉత్సాహం చూపించే విదేశీ పెట్టుబడిదారులకు ఒక పెద్ద భరోసా ఇది. ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు 1 సంవత్సరం క్రూడ్ ఆయిల్ దిగుమతులకు సరిపోతాయి అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ మన దేశ జీడిపి కంటే బంగ్లాదేశ్ జీడిపి చాలా బాగుంది. ఆఖరికి చిన్న దేశంతో కూడా భారత్ పోటీ పడలేని స్థితికి మోడీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చాడు. మోదీకి పాలించడం రాదు అంటూ గత సంవత్సరం కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు, అనుచరులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. 2021లో బంగ్లాదేశ్లో $45 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలుంటే ఈ 3 ఏళ్లలో అవి పెరగలేదు సరికదా, నేడు అవి $25 బిలియన్ పడిపోయాయి. ఇక మన దేశ కంపెనీలు బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే 8400 కోట్లు అంటే 8400 కోట్లు బాకీ పడింది బంగ్లాదేశ్ మనకి. అందులో సుమారు 6000 కోట్లు ఒక ఆదాని పవర్ కంపెనీకే రావాలి. ఇక క్రూడ్ ఆయిల్ దిగుమతులకు, మిగతా అవసరాలకు తగినంత విదేశీ మారకం నిల్వలు లేక బంగ్లాదేశ్ ప్రస్తుతం అప్పు కోసం ప్రపంచ బ్యాంకు వెంట పడుతోంది. మరి మన పరిస్థితి? 2021లో మనకి $600 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలుంటే నేడు అవి $705 బిలియన్ పటిష్ట స్థాయికి పెరిగాయి. మరి మన పరిస్థితో 2021లో మనకు $600 బిలియన్ విదేశీ మారక నిల్వలుంటే ప్రస్తుతం $705 బిలియన్ చేరాయి. అంటే అంత పటిష్టంగా మన భారత ఆర్థిక వ్యవస్థ ఉందని అర్థం.